కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. 4 రోజుల్లో 4 ఉగ్రదాడులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాలతో మాట్లాడారు. స్థానికంగా భద్రతా పరిస్థితులు, ఉగ్ర వ్యతిరేక కార్యకలాపాల గురించి వారు ప్రధానికి వివరించారు. ఈ క్రమంలోనే ఉగ్ర నిరోధక సామర్థ్యాలను పూర్తి స్థాయిలో రంగంలోకి దించాలని ప్రధాని ఆదేశించినట్లు తెలుస్తోంది. యాత్రికులే లక్ష్యంగా ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పర్యాటక బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మంగళవారం సాయంత్రం కథువా జిల్లాలోని హీరానగర్ సెక్టర్లో ఒక ఇంటిపై దాడి జరిగింది. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక సిఆర్పీఎఫ్ జవాన్ అమరుడైనట్లు అధికారులు తెలిపారు. దోడా జిల్లాలోని బదర్వా పఠాన్కోట్ రహదారి సమీపంలోని ఒక చెక్పోస్టుపై మంగళవారం జరిగిన దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన 5 సిబ్బంది, ఒక పోలీస్ అధికారి గాయపడ్డారు. ఇదే జిల్లాలోని మరో ఘటనలో ఒక పోలీస్ అధికారి గాయపడ్డారు.